హాయ్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇండియాకి సుప్రీం లీడర్ ట్రంప్ చెప్పినట్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నడుచుకుంటున్నారని చెప్పేసి మోదీ గారి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి సార్. అంటే క్రూడ్ ఆయిల్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టారు, ఆయన పెట్టిన కండిషన్స్ ప్రకారమే ఇండియా నడుచుకోవాలని చెప్పేసి అన్నారు. అసలు ట్రంప్ ఎవరు కండిషన్స్ పెట్టడానికి? ఆయన ఏమన్నా సుప్రీం లీడర్ అంటూ మోదీ గారు నడుచుకుంటున్నారు కాబట్టి ఆయన మీద విమర్శలు అయితే వస్తున్నాయి సార్. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? అసలు ట్రంప్ ఏ రకమైన కండిషన్స్ పెట్టారు, దానికి భారత ప్రభుత్వం ఓకే చెప్పిందా? మరి ఏం చెప్తారు సార్? ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన స్థానంలో వాళ్ళ కొడుకు అజ్తాబీ ఖమేని వస్తున్నాడు. అలాగే ఇండియాకు కూడా సుప్రీం లీడర్ కొత్తగా వచ్చాడా, అతని పేరు డొనాల్డ్ ట్రంప్. అతను చెప్పినట్టు మన మోడీ వింటున్నాడా? సో ఇండియాని ఇప్పుడు కమాండ్ చేస్తుండేది మోడీ కాదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాదు, ట్రంపే చెప్తున్నాడు. ట్రంప్ ఏం చెప్తే అది ఇండియా ఫాలో కావాల్సిందే అని అంటున్నారు. అలాగే సెటైరికల్ గా ట్రంప్ కి కంగ్రాచ్యులేషన్స్, మన మోడీకి కంగ్రాచ్యులేషన్స్ మోడీ, నువ్వు 30 రోజులు వెసులుబాటు సాధించావు, గ్రేట్ అచీవ్మెంట్ యార్ అని వీళ్ళు కూడా కామెంట్లు చేస్తున్నారు. సో ఎందుకు ఈ స్థాయిలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోడీ ఇమేజ్ ఇంత దెబ్బతినడం ఎప్పుడు చూడలేదు మనం. ఈ యుద్ధంతో పాకిస్తాన్ ఇండియా యుద్ధం అప్పుడే మోడీ ఇమేజ్ దెబ్బతినింది. ఎందుకంటే మధ్యలో ట్రంప్ వచ్చి యుద్ధం ఆగిపోయిందని చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే యుద్ధం ఆగిపోయిందని ఇండియా గవర్నమెంట్ చెప్పాలి, లేదా పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్పాలి. ఈ రెండు కదా కొట్లాడుకుంటున్నాయి. ట్రంప్ చెప్తే ఎవరు నమ్మలేదు, వీడేదో పిచ్చిగా వాగుతున్నారు అనుకున్నారు, కానీ అదే నిజమైంది. పైగా నేనే ఆపేశానని అతను ఒక 100 సార్లు చెప్పుంటాడు. దాన్ని ఎవరు కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఖండించలేదు. అధికారులు ఖండించారు తప్ప గవర్నమెంట్ వైపు నుంచి కానీ మోడీ వైపు నుంచి కానీ ఖండించలేదు. కాంగ్రెస్ లో ఎవడన్నా చిన్న నాయకుడు మాట్లాడితే కూడా మోడీ మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళందరూ విరుచుకుపడతారు ఇక్కడ. అలాంటిది ఒక దేశానికి ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, దేశ సావర్నిటీకి సంబంధించిన విషయాన్ని ట్రంప్ పదే నేనే ఆపాను అంటుంటే, అంటే ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారు, ట్రంప్ చెప్తే యుద్ధం చేస్తారా అన్నట్టుగా అయిపోయింది. అక్కడి నుంచి మోడీ ప్రతిష్ట మసకబారుడు మొదలుపెట్టింది. దాని తర్వాత టారిఫ్స్ విషయంలో కూడా మొన్నటి వరకు ఇండియా నుంచి అమెరికా వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మీద 3 నుంచి 4% టారిఫ్స్ మాత్రం ఉండేది. అది ఇప్పుడు 18% అయిపోయింది. అట్లాగే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న గూడ్స్ మీద 100-120% కూడా టారిఫ్ ఉండేది. యావరేజ్లో 60-70% ఉంటే ఇవాళ 0 అయిపోయింది. అట్లాగే కొన్ని భద్రతలు ఉండేవి రైతులకి, తర్వాత డైరీ ప్రోడక్ట్స్కి, తర్వాత అక్వా ప్రోడక్ట్స్, ఇలాంటి సెక్టర్స్కి కొంత మన వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకున్నారు. దానంతా కూడా ట్రంప్కి ఇప్పుడు దారాదత్తం చేసేసాడు కొత్త ట్రేడ్ అగ్రిమెంట్తో అని విమర్శలు మోడీ మీద వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా అటాక్ చేయడానికి ముందుగా జస్ట్ 48 గంటల ముందుగా ట్రంప్ వెళ్ళి ఆయనతో రాసుకొని పూసుకొని పబ్లిసిటీ స్టిల్స్ ఇచ్చి వీడియోలు చేసి ఇవన్నీ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి యుద్ధం చేయబోతున్నారని తెలిసి వాళ్ళు పిలిచారు. మరి ఇండియాకి తెలియదా వీళ్ళు చేయబోతున్నారని? తెలియకుండా కూడా ఉండొచ్చు, కానీ తెలియకుండా ఉంటే మన ఇంటెలిజెన్స్ ఏంటి? ఒక దేశానికి వెళ్తున్నాం, ఆ దేశం ఇంకొక దేశం మీద యుద్ధం చేయబోతుందా లేదా కూడా తెలియకుండా వెళ్తాడా మన ప్రధానమంత్రి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. రెండోది, ఇప్పుడు ఈ స్థాయిలో వెళ్ళి అంత ఇది చేయాల్సిన అవసరం లేదు ఇజ్రాయెల్తో. సో మనం ఇజ్రాయెల్కి సరెండర్ అవ్వాలన్నంత పరిస్థితి ఏం లేదు. ఇజ్రాయెల్ అనేది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం అది. సో ఆ దేశం వల్ల మనకు హెల్ప్ ఉండొచ్చేమో కానీ మన దేశం వల్లనే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ ఉంది. ఇజ్రాయెల్ పైగా నెతన్యాహు ఒక వార్ క్రిమినల్, అతన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వార్ క్రిమినల్ గా డిక్లేర్ చేసింది. 70,000 మంది ని చంపిన వ్యక్తి అతను. అందులో 25,000 మంది పిల్లలు ఉన్నారు. ఒక మారణ హోమం సృష్టించిన వ్యక్తిని అలాగంతా అక్ చేసుకొని అలాగంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకు అవసరం ఉంటే ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం తర్వాత మనకి ఖమేనీని చంపేస్తే ఖండించలేదు, కనీసం ఒక మానవతా సాయం ఇది కూడా మాట్లాడలేదు. ఒక దేశ అధ్యక్షుడిని అతి దారుణంగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి అతనేం యుద్ధంలో చనిపోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో అతను సమావేశం అవుతుంటే అలాగా చంపితే రేపు అది మనకు జరగదా? మన పార్లమెంట్ మీద దాడి జరిగితేనే మనం ఎలా స్పందించాము? అలాంటిది ఒక ఖండన లేదు. పైగా ఇరాన్ షిప్ మన అతిథి, అది మనం పిలిస్తే వచ్చారు వాళ్ళు.
వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అమెరికా వచ్చి ఇండియన్ ఓషన్స్ లో చంపితే మనమేమి చేయలేని పరిస్థితి. అది ఓకే, కనీసం ఒక సానుభూతితో వాళ్ళతో మాట్లాడడం, ఇరాన్ వాళ్ళకి సానుభూతి తెలియజేయడం అవి కూడా చేయలేదు. విమర్శలు వచ్చిన తర్వాత మన విక్రమ్ మిశ్రీ వెళ్ళి ఇరాన్ మన దేశంలో ఉండే ఇరాన్ అంబాసిడర్లు వెళ్ళి కండోలెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాడు. తర్వాత జయశంకర్ వెళ్ళి కలిశాడు. విమర్శలు వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత జరిగిన సంఘటన 4 రోజుల తర్వాత మన నేవీ కూడా స్పందించింది. మేము కూడా ట్రై చేసాం, అది ఇది చెప్పుకునింది. కానీ ఎక్కడ అసలు అమెరికా అటాక్ చేశారని కానీ అమెరికా చంపారని కానీ ఎక్కడ కూడా ఒక ముక్క మాట్లాడలేదు. అంటే ఇంతగా సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఉందా? దీనివల్ల ఏంటి లాభం అనేది ఒకటి. ఇప్పుడేంటి, ఆయిల్ మనకేంటంటే హార్మూజ్ జలసంధి ఇరాన్ దగ్గర ఉంటుంది. ఈ హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచంలో ట్రావెల్ అయ్యే 20% ఆయిల్, మొత్తంలో 20% ఆయిల్ ఈ హార్మూజ్ జలసంధి నుంచి వస్తుంది. ఒక 20 నుంచి 25% ఎల్ఎన్జి, లిక్విడ్ నేచురల్ గ్యాస్ వస్తుంది. అందులో మళ్ళీ 40% ఇండియాకే వస్తుంది. ఇండియాకి, చైనాకి, మిగతా సౌత్ కొరియా లాంటి దేశాలకు వెళ్తుంది. అందులో 40% మళ్ళీ ఇండియాకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ ఈ దేశాల నుంచి మనం చేసుకుంటాం. అట్లాగే ఖతార్ నుంచి మనకి ఎల్ఎన్జి గ్యాస్ వస్తుంది. ఇవి వచ్చినప్పుడు వీటిని ఆగిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి సందిగ్ధంలో పడిపోయింది, ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇమీడియట్ గా రష్యానే ఆల్టర్నేటివ్. సో రష్యా నుంచి కొనాలా లేదా అమెరికా ఏమనుకుంటుంది? ఈ చర్చలు జరుగుతున్నప్పుడు అమెరికాకు సంబంధించిన యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే మేము 30 రోజుల వరకు ఇండియాకి పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు వేవర్ అంటారు దాన్ని, అంటే ఆంక్షల్ని వేవ్ చేస్తున్నాము. 30 రోజుల వరకు వెసులుబాటు ఇస్తున్నాం, కొనుక్కోవచ్చు. కానీ కండిషన్ పెట్టారు, మళ్ళీ రష్యా నుంచి డైరెక్ట్ గా కొత్తగా ఆయిల్ రాకూడదు. ఆల్రెడీ రష్యన్ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ కొన్ని సముద్రంలో అక్కడక్కడ పెట్టారు. అందులో నుంచి మాత్రమే తీసుకోవాలి. కానీ రష్యా నుంచి ఫ్రెష్ గా ఆయిల్ కొనుక్కోవడానికి లేదు. ఈ ట్యాంకర్స్ లో ఉన్నది మాత్రం కొనుక్కోండి. దీనివల్ల ఇప్పటికిప్పుడు రష్యాకి ఏమి ఫైనాన్షియల్ ఏది ఉండదు. అంటే అమెరికా వాళ్ళు ఏంటంటే జనమంతా చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకున్నట్టు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు అసలు ఎందుకు వేశారు? ఫస్ట్ రష్యా ఆయిల్ ఎందుకు కొనకూడదు అన్నారు? వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొంటే ఆ డబ్బులతో వెపన్స్ కొని యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి యుక్రెయిన్ మీద యుద్ధానికి ఇండియా, చైనా కూడా కారణమవుతున్నాయి. మీరు ఆయిల్ కొనబట్టే డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులతోనే యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇది ఘోరమైన విషయం. అందుకని మేము మీ మీద ఆంక్షలు విధిస్తున్నాం. మీరు కొంటున్నారు కాబట్టి, మేము ఆంక్షలు పెట్టినా కొంటున్నారు కాబట్టి మీ మీద 25% పనిష్మెంట్ ట్యాక్స్ తారీఫ్ వేస్తున్నాం అనేది ట్రంప్ చెప్పింది. ఇప్పుడు మనం 30 రోజుల కంటే ఆ డబ్బులతో యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయదంట. ఇప్పుడు ఆ డబ్బులు ఏం పెద్ద ఉపయోగపడదంట. అంటే వాళ్ళకి ఏం కావాలో చెప్పేస్తా ఉంటారు అనమాట. అమెరికా బ్యాచ్ మిగతా వాళ్ళంతా గొర్రెలాగా వింటారని వాళ్ళు అనుకుంటారు. ఈ డబ్బు ఏం పనికిరాదంట వాళ్ళకి. ఫైనాన్షియలీ బెనిఫిట్ ఏమి ఉండదని చెప్తున్నాడు తను. ట్రంప్ లాగే మాట్లాడుతుంటారు. మనం కానీ గమనిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ట్రంప్ ఎలాగా మాట్లాడుతాం, ట్రంప్ ఒకడే మెంటల్ లోడేమో, వీడు తెక్కలోడేమో అనుకుంటాం కదా. మొత్తం అమెరికా బ్యాచ్ అంతా అదే రకంగా మాట్లాడుతుంటారు. ఇక మీరు కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా కామన్ సెన్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు అది ఇచ్చారు. అది కూడా డెడ్ లైన్ పెట్టారు, April 4th వరకే కొనాలన్నమాట. అంటే నేను ఈ రోజు కొనమంటే కొనాలి, రేపు ఆపేయమంటే ఆపేయాలి. ఇది యాక్చువల్ గా రాహుల్ గాంధీ February 11వ తేదీ పార్లమెంట్ లో ఇదే విషయం చెప్పాడు. మీరు ట్రంప్ కొనమంటే కొంటారు, ఆపేయమంటే ఆపేస్తారు అనేది ఇప్పుడు ఆ స్పీచ్ ని కూడా వైరల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది వింటే రాహుల్ గాంధీ చెప్పిన ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. అంటే ట్రంప్ చెప్తే మనం రష్యా నుంచి ఆయిల్ కొనాలి, ట్రంప్ చెప్పకపోతే ఆపేయమంటే ఆపేయాలి, కొనమంటే కొనాలి. సో ఇది ఎక్కడ ఇది అని. సో ఇదంతా ఏంటంటే మన పాలసీల్ని, మన దేశానికి ఏం కావాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనద్దు అనేది ఎవరు నిర్ణయించాలి? ఒక సావరిన్ దేశంలో మన ప్రధానమంత్రి కానీ, మంత్రుల కేంద్ర కేబినెట్ కానీ వీళ్ళు డిసైడ్ చేయాలి. కానీ ట్రంప్ లేకపోతే వాడెవడో ట్రెజరీ సెక్రటరీ వాడు చెప్పినట్టు మనం వినాలా అన్న విమర్శలు వస్తున్నాయి. దీని ఎందుకు ఖండించట్లేదు? ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు ఎవరు ఖండించట్లే. పైగా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్న కూడా అక్కడెక్కడ ఉత్తరప్రదేశ్ లో
సంబాల్ అనే ఉంది. సంబాల్లో నెతన్యాహుకి ఏం కావకూడదని బీజేపీ వాళ్ళు యజ్ఞం చేశారు. అంటే నెతన్యాహు కోసం యజ్ఞం చేస్తారు కానీ ఇండియా పరువు పోతుంది, ఇండియా సాగిలపడిపోతుంది అనేది వీళ్ళకి లేదు. నెతన్యాహు గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి వీళ్ళకి. సో ఇలాగా బీజేపీ తయారైంది, ఈ దేశాన్ని తాకట్టు పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. క్లియర్గా ఏంటంటే మోడీ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రెజర్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాతో పెద్ద పెద్ద దేశాలే పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఉండొచ్చు. కానీ ఈ దేశం అంతా మోడీకి సపోర్ట్ చేస్తుంది. యుద్ధం కానీ లేకపోతే ఎవరినైనా ట్రంప్ని ఎదిరించినా సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ ఉంది. రెండోది ఓన్లీ రష్యా నుంచి ఆయిల్ చేయొచ్చు. ఒకది ఇవాళ మల్టీపోలార్ ఉంది. ఇదేమి మొత్తం ఈ ప్రపంచం అంతా ట్రంప్ అనే ఒక చక్రవర్తి కింద ఉండే సామంత రాజులేం కాదు. ఎవరికి వాళ్ళు ధిక్కరిస్తా ఉన్నారు వాళ్ళ పద్ధతిలో. రెండోది మనకు కూడా సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఎందుకు ఈ మధ్య అంటే ట్రంప్ని మోడీ ఎదిరిస్తున్నట్టే కనబడింది ఆ మధ్య అంతా. సడన్ గా ఎందుకు అయిందంటే దీనికి ఒక పాజిబుల్ చెప్తున్నది ఏమంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏమన్నా ట్రంప్ మనకు తెలియకుండా మోడీ ఇరుక్కున్నాడా, దాంట్లో ఏమన్నా ఉందా, లేకపోతే అదాని కోసం ఏమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే అదాని మీద ఆల్రెడీ అమెరికాలో కేసులు ఉన్నాయి. అదాని పెట్టుబడులు హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో 70% హైఫా పోర్ట్ లో అదాని పెట్టుబడులు ఉన్నాయి. ఇలాగా వీటి కోసం అన్న ట్రంప్ కి మోడీ సరెండర్ అయిపోయాడా, లేకపోతే ఎందుకు ఈ స్థాయిలో సరెండర్ అయిపోయాడు అన్నది మోడీని సపోర్ట్ చేసే వాళ్ళలో కూడా ఉన్న డౌట్స్ ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.